బ్యాక్ టు న్యూస్ 25 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సాయం అందుతూనే ఉంటుంది అన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటామని చెప్పారు. ఇక మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ కలకలాడుతోంది అన్నారు మంత్రి పొన్నం. ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయ్యిందని చెప్పారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు మంత్రి కోమటిరెడ్డి. గ్రామాల్లో ఇంకా బస్సులు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తున్నాను.